బట్ డెడ్ లైన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. కొంచెం లేట్గా నేను మన వీడియో చేస్తున్నట్టేనంటే ఆల్మోస్ట్ మీకు జనవరిలోనే డిసెంబర్లోనే ఓపెన్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకొక అనదర్ 15 days మ్యాక్సిమం 1 monthలో డెడ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. కాబట్టి నిజంగా ఎవరైతే 9th 10th అలా ఉంటారో లేదా ఫ్యూచర్లో ఎప్పుడైనా అబ్రాడ్ యూజీకి వెళ్దాం అనుకున్నా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అబ్రాడ్లో యూజీకి వెళ్ళాలనుకున్నా లేకపోతే యూజీ చదువుతున్న విద్యార్థులు అబ్రాడ్లో పీజీ వెళ్ళాలనుకున్నా యూజీ ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కూడా సమ్మర్ కోర్సెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది వెళ్తారండి. ఐఐటి పిల్లలు కూడా మా దగ్గర వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాం మేము. సో అట్లాగా యూజీ హై స్కూల్ పిల్లలైనా వెళ్ళొచ్చు, లేకపోతే యూజీ పిల్లలైనా కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ బీఏ బీకామ్ కూడా వెళ్ళొచ్చు, బీఎస్సీ కూడా వెళ్ళొచ్చు. మరి మమ్మల్ని వదిలేసారు అంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో ఈ సమ్మర్ కోర్సెస్ అనేది ఓపెన్ టు ఎవ్రీబడి. అంటే నేను ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, 14, 13 ఏదైనా పెడతారు వాళ్ళు ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఒక్కొక్క కోర్సుకు ఒక రకంగా. ఇవి ట్రై చేసుకుని ఏదైనా అప్లై చేసుకుని వెళ్ళాలి. బట్ ఈ సమ్మర్ కోర్సెస్కి ఏదైనా ప్రీమియర్ కాలేజీకి వెళ్ళడం అనేది కాన్సెప్ట్ ఇండియాలో లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు. కాబట్టి కొత్తగా ఉంటుంది వీడియో. అదేనా సార్ 9వ తరగతి 10వ తరగతి స్టాన్ఫర్డ్కి పంపిస్తానంటాడు అంటారు. అది మీకు తెలియదు అంతే, అది వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు తెలియదు ప్రతిదీ కరెక్ట్ అవ్వాలని లేదు కదా, తప్పు అవ్వాలని లేదు. కనీసం ఇది ఇలా చెప్పారేంటి అని చెప్పి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయరు. కన్సల్ట్ అవ్వరు. అయినా అంతమందితో మనం నిజంగా కన్సల్ట్ అయ్యి చెప్పి అంత ఓపిక కూడా ఉండదు. అలా అంటే మళ్ళీ సరే మీరు అందరికీ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు చెప్పట్లేదు అంటారు. అన్ని కుదరకపోవచ్చు. బట్ ఆ ఆలోచన అంటూ ఉంటే ఏదో రకంగా సెర్చ్ చేసుకుని ఏదో బాధలు పడో ఎవరినొకటి పట్టుకుని ఏదో రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వెళ్ళొచ్చు. బట్ డెఫినెట్గానండి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద చెప్పొచ్చు అండి. వీసా ఇష్యూస్ ఉంటాయండి. మళ్ళీ ఒకవేళ లక్కీగా మీరు ఏదైనా యూఎస్ సిటిజన్ అయ్యి ఉంటే హైదరాబాద్లో ఉంటే ఏదైనా యూకే సిటిజన్ కానీ ఇంకా ఈజీ మీకు. ఇందులో రకాలు ఉంటాయండి. టూరిస్ట్ వీసా మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూఎస్ అనుకోండి, టూరిస్ట్ వీసా B2 వీసా అంటారు, వీసా మీద వెళ్ళొచ్చండి. కొన్ని సమ్మర్ కోర్సెస్కి F1 వీసా కూడా వాళ్ళు ఇస్తారు చక్కగా. మీకు B2 టూరిస్ట్ వీసా లేకపోయినా కూడా వెళ్ళొచ్చు. టూరిస్ట్ వీసా ఉంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళి ఉంటాయి. లేకపోయినా కూడా F1 వీసా స్పాన్సర్ చేస్తారు కాలేజీ వాళ్ళు. అలా అన్ని కోర్సులకు స్పాన్సర్ చేస్తారంటే అన్నింటికి చేరు, కొన్నింటికి చేస్తారు, కొన్నింటికి చేరు. ఇందులో మళ్ళీ లాజిక్స్ ఉంటాయి. మళ్ళీ వీసా ఇష్యూస్ చాలా ఉంటాయి ఇందులో.